దేశం మొత్తాన్ని కుదిపేసి ఇంకా కుటుంబాలు ఇంకా ఆ బాధ నుంచి బయటపడలేదు. లెట్ us నాట్ గెట్ ఇన్ టు పహల్గామ్. మీరు ఆ ఉగ్రవాద దాడి ఘటన తీసేసి బీజేపీ గురించి ఇంకేమన్నా మాట్లాడండి. సెక్యూరిటీ తగ్గించింది అదే అంటున్నా. సెక్యూరిటీ తగ్గించింది ఎవరు? దేశాన్ని తాకట్టు పెట్టి కీప్ పహల్గామ్ అసైడ్ కాదు ఇక్కడ బీజేపీ వర్షన్ కూడా నాకు అక్కర్లేదు, బీఆర్ఎస్ వర్షన్ కూడా కీప్ పహల్గామ్ అసైడ్. ఆపరేషన్ సింధు అది తప్ప మీరు దేశంలో ఇంక బీజేపీని ఏదన్నా మాట్లాడండి, నేను మీకు అడ్డు. రైట్ సార్. పుల్మా ఘటన కూడా జరిగినప్పుడు మన సైనికులంతా చనిపోయారు సార్. అప్పుడు కూడా గిట్లనే పక్కన పెట్టమని చెప్పారు సార్. నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే విరక్తి కలిగింది మరి బీజేపీ మీద కూడా విరక్తి కలిగింది సార్. మొన్న ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ ఇవ్వలే వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే అప్పు గురించి మాట్లాడారు సార్. 150 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సార్. నేనేమంటున్నానంటే అది ఏ సంక్షేమానికి పెట్టారో ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే కంప్లీట్ గా ఈరోజు మొన్న అంటే ఏది కానీ బీజేపీ మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీ చేసినంతగా ఈ దేశంలో ఎవరు చేయలేరు. బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ టెంపుల్ కూడా కంప్లీట్ కాలేదు సార్. మొన్ననే పోయి చూసి వచ్చినాం. ఎందుకంటే నేను అక్కడికి పోయినప్పుడు పుష్కరాలకు పోయినప్పుడు చూసి వచ్చిన. ఆ టెంపుల్ కూడా కంప్లీట్ కాకముందే ఓపెనింగ్ చేసి బాలరామునికి అక్షంతలు తల్లేరు. అక్షంతలు బాలరాముని మ్యారేజ్ కానటువంటి బాలరాముతో అక్షంతలు తలిపించిన వాళ్ళు సార్ గొప్పలు. అందుకే 240కి పడిపోయినాయి సార్. నేనేమంటానంటే మతాన్ని వాడుకోవడంలో, దేశాన్ని వాడుకోవడంలో, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో బీజేపీని మించింది లేదు. ఇంతకుముందు మిత్రుడు అన్నాడు ఎట్టి పరిస్థితుల్లో మేము వస్తాం, ఎట్లయినా వస్తామంటే వచ్చిర్రు కదా. మధ్యప్రదేశ్లో మీ ప్రభుత్వం రాకపోయినా దాన్ని కులగొట్టొచ్చిర్రు, మహారాష్ట్రలో మీ ప్రభుత్వం రాకపోయినా కులగొట్టొచ్చిర్రు, బీహార్లో మీ ప్రభుత్వం రాకపోయినా కులగొట్టొచ్చిర్రు. మీరు తప్పకుండా వస్తారు. మీరు ఎందుకంటే ఎట్లా కూలగొట్టారో తెలంగాణలో సార్. నేను ఏమంటానంటే ఇప్పుడు కాదు నేను జరిగిన రాష్ట్రాలు చెప్పిన, అక్కడ జరగలేదా సార్? మీరు చెప్పండి, జరగలేదా? కాదు మీరు ఎవరు తయారు చేస్తున్నారో చెప్పు. ఇట్లా మాట్లాడుకుందాం. నేనేమంటానంటే ఇంతకుముందు కాదు అక్క చెప్పినట్టుగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడదామా లేకపోతే భగీరథ గురించి మాట్లాడదామంటే తప్పకుండా కాళేశ్వరంలో మొత్తం 8 లింకులు, దాంట్లో ఒక లింకు మీరు ఆపేసారు. 2 ఇంకా ఇప్పటికి కూడా ఇల్లు ఎత్తిపోసినా కానీ పోయేద్దని చెప్పేసి మీరు ఆపిర్రు. కాబట్టి నేనేమంటున్నా మిగతా 7 లింకుల గురించి మాట్లాడదాం. ఆ 7 లింకులు మీ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా. ఆ విజిలెన్స్ కమిషన్ రాకేష్ గారు మీరు అన్నారు కాబట్టి నీళ్లు నిధులు మళ్ళీ 11 ఏళ్ల తర్వాత ప్రధానమైన ఎన్నికల నినాదంగా ఇంక మారబోతోందా? మన పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. నో సార్, నేను ఒకటి ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏ నదిలో గాని నీటి వాటాన్ని కేటాయించాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరగకుండా, రాష్ట్రాల మధ్య పోరు జరగకుండా మనం చూసాం. పెరియార్ డ్యామ్ గురించి ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా కేరళను తమిళనాడు కర్ణాటక ఇవన్నీ కూడా మనం ఇన్సిడెంట్లు చూసాం. అది కోరుకోవట్లేదు కదా మన తెలుగు రాష్ట్ర ప్రజలుగా. మనం కోరుకుంటుంది ఏంది, ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నదాన్ని నేనేమంటానంటే కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలే చెప్తున్నా, పార్టీలు కాదు నేను చెప్పేది. ఇవి చెప్తున్న వాటిలో నేనేమంటున్నా అంటే ఆ తగు చర్యలు తీసుకోకుండా ముందుకు పోయినప్పుడు తప్పకుండా అబ్జెక్షన్స్ లేవనెత్తడం జరుగుతుంది. బీఆర్ఎస్ గా ప్రధానంగా నీళ్ల అంశాన్ని నిధుల అంశాన్ని తీసుకుని ఎన్నికలకు వెళ్ళబోతున్నారా అనేది, ఎందుకంటే మూడు అదే సెట్ చేస్తున్నారు సుమారు. మీకు ఒకటే చెప్తున్నాను సార్, నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు దేంట్లో అన్యాయం జరిగినా, తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా ఈ ప్రాంత బిడ్డలుగా మేము పోరాటం చేయాల్సింది. ఆ పోరాటాలతోటే మా పార్టీ మేము ముందుకు పోయినాం. మేము ఆ పోరాటాలతోటే మేము ఈ రోజు ముందున్నాం. మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసి సాధించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే ముందుకు పోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇంతకుముందు అక్క ఒక మాట అన్నది, కేసీఆర్ గారు అక్క ఛాలెంజ్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంతకుముందు కూడా చెప్పిన ఇప్పుడు కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా, కేటీఆర్ వచ్చిండు. రేవంత్ ఆయన ఇచ్చిండు, కేటీఆర్ వచ్చిండు. మరి నేనేమంటున్నా అంటే మీరు చర్చకు రావాలి కదా. ఈ రోజు 8వ తారీఖు చెప్పినాం, మీకు టైం ఇచ్చినాం. ఈ రోజు సీఎం గా ఢిల్లీలో ఉంటే చర్చకి ఎట్లా వస్తాడు? ఆయన ఢిల్లీ టూర్ ఉందని కూడా మీరు టైం ఇస్తే ఎట్లా? సరే సార్, 1 మినిట్ అండి, మీరే టైం ఇవ్వండి. మరి మేము ఏమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ టైం ఏమంటున్నాం, అక్కడికి అది ఇంకెక్కడి అప్పటికి ఇంకా షెడ్యూల్ డిసైడ్ కాలేదు సార్. ఛాలెంజ్ చేసిన తర్వాత షెడ్యూల్ పెట్టుకొని ఢిల్లీకి పోయిండు. అంతే తప్పితే నేనేమంటా ఢిల్లీ పోయి చర్చ తప్పించుకోవడానికి కాదు, మీ చర్చ తప్పించుకోవడానికి ఢిల్లీ పోయాడా? అంతే మరి ఆయన విసిరిన ఛాలెంజ్. బ్రేక్ తీసుకుంటా దీని మీద.